హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నా గోశాల గురించి చెప్పబోతున్నాను. మా ఆవులను ఇంట్రడ్యూస్ చేస్తాను మిమ్మల్ని. డైలీ నా గోశాలలో నేను చేసే పనిని మీకు ఎలా చూపిస్తున్నాను. మా చిన్నదాని దగ్గర నుంచి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది నా మ్యాడీ, దీని పేరు మాధవ్. యాక్చువల్లీ నేను మ్యాడీ అని పిలుస్తాను. చాలా మంచిది ఇది. దీని తల్లి, దీని మమ్మీ ధనలక్ష్మి. ఇగో దీనికి ఇప్పుడు ఆకలి అవుతుంది. తాన్ని కూడా తెంపేసి ఇది దీనిలో ఉంది. ఇది చాలా మంచిది. దీని కోపం వచ్చినప్పుడు మూతి తింపి వారేస్తుంది అందరిని. ఇది దాని డాడీ, తండ్రి. ఇట్స్ నేమ్ ఇస్ రాజు. అంటే రాజు అని పిచ్చిదానని పిలుస్తా. లేపి వారేస్తా అన్నమాట. చూడదు అసలు, వెనక ముంగట ఆలోచించదు. ఇగో దీని దగ్గర పోతే మూతి తింపి మరి. ఇగో ఇది దీనికైతే ఇది డైలీ పని. ఇదే ఇక మార్నింగ్ చేసే వర్క్ నేను. ఇది గంగుబాయ్, ఇది నా గంగుబాయ్ తెల్లది. ఇది ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు. చాలా మంచిది. అందరు చూస్తే దీన్ని భయపడతారు. యాక్చువల్లీ దీని కొమ్ములను చూసే భయపడతారు, కానీ స్టార్టింగ్లో నేను కూడా భయపడ్డా. ఇది చాలా మంచిది. అండ్ ఇది శివ. ఇది అందరికన్నా మంచిది. అన్నీ మంచివే, బట్ ఇది మూతి తింపదు, కొట్టదు. తలకాయ తింపదు. ఇప్పంగానే సుమితంగా నీళ్ళు తాగుతుంది. అండ్ దీని ఫుడ్ పెట్టింది తినుతుంది, అంతే. ఇక నా పేరు కూడా శివనే, శివ హడ్పే. ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే శివ హడ్పే చేస్తే వచ్చేస్తుంది. ఇది నా పేరు ఎందుకు పెట్టినా అంటే చాలా ఇష్టం కాబట్టి నా పేరు పెట్టుకో. యాక్చువల్లీ ఇది ఫిమేల్ బికాజ్ అయినా కానీ నేను శివాని పిలవచ్చు. నేను శివాని పిలుస్తాను. అండ్ అక్కడ ఇంకొకటి ఉన్నది. చాలా మంచి ఆవులు, ప్రతి ఒక్కడు పెంచుకోవాలి. కానీ ఇక వాళ్ళ బిజినెస్లు వర్క్ అనుకుంటా ప్రతి ఒక్కడు బిజీ అయిపోతుండు. ఇది నాది ఇంకొకటి చిన్నది. దీని పేరు యాక్చువల్లీ ఇంకా ఆలోచించలే. మస్తు రోజులైతుంది వచ్చి. చాలా కొండి పనులు చేస్తుంది. ఆవుకాలి మొత్తం ఇక ఇప్పంగానే పోయి ఉరుకుతుంది. అందట్లా ఉండదు. ఇది ఉరికిపోయి అది పాలు తాగుతూనే ఉంటుంది. ఇంకోటి ఇది నా నందు. వెళ్ళే యాక్చువల్లీ దీనికి 2-3 డేస్ నుంచి బాగాలేదు. అంటే బాగుంది, తింటుంది వగేర కూర్చుంటుంది. కాళ్ళల్లో పెయిన్, బలం లేనట్టు బాగానే తింటుంది. కానీ ఇది కూడా చాలా మంచిది. నేను దగ్గర పోతే ఏమనదు, వేరే వాళ్ళ దగ్గర రాగానే ఇట్లా మూతుంది. చాలా మంచిది. ఇలా అందరూ పెంచుకోవాలని నేను అనుకుంటున్నా, కానీ ప్రతి ఒక్కడు వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోతుండు. అని ఆవుల గురించి ప్రతి ఒక్కటి చెప్పడమే కాదు, పెంచాలి. ఒక్కొక్క రోజు వన్ డే సండే హాలిడే ఉన్నప్పుడు సినిమాలకే పోవడం కాదు, ఒకరోజు పోయి అవిట్లకు కూడా చూసుకోవాలి, గడ్డి వేయాలి, చూసి రావాలి, జర సేవ చేసుకొని రావాలి. అండ్ చెప్పేటోడైతే ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాడు. కానీ ప్రతి ఇంటికి కార్లు ఉన్నట్టు ప్రతి ఇంటి కాడ కుక్కలు ఉంటున్నాయి. వాళ్ళకి చేయడం చేత కాదు అంటలేను, జస్ట్ పెంచుకోండి అని చెప్తున్నా అంతే. కానీ సరే, మాకంటే జాగ ఉంది బికాజ్ మేము పెంచుకుంటున్నాం అనుకోండొచ్చు. వాళ్ళకు కూడా జాగ ఉంటే పెంచుకోండి, అంతే తప్ప వేరే ఆలోచనతోనైతే ఏం చెప్తలేను. సర్లే, థ్యాంక్స్. అండ్ చూడండి, నేను ఇప్పుడు మా ఆవులని ఫుడ్ పెట్టుతున్నా. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొత్తగా ఎవరైనా ఆవులు పెంచుకుంటారు కదా, వాళ్ళు కొత్తగా ఉంటుంది కదా, ఎలా వాళ్ళని ఆ ఫుడ్ ఏం పెట్టాలి, ఏం చేయాలి, అది దాని గురించి నేను చేస్తున్న వీడియో ఇది. నేను చేసే వీడియోని చూసి స్కిప్ చేయకుండా వీడియోని చూసి నేను పెట్టే ఫుడ్ చూడండి. అండ్ చూసి నా వీడియోని కమెంట్ చేయండి. మా జాగా జర గలీజ్గా ఉంటుంది బికాజ్ ఇక్కడ జర పనులు రారు. ఇక మాకు వచ్చే 2 hours ఆల్రెడీ నేను మార్నింగ్ జర లేట్ లేస్తా కాబట్టి జర మొత్తం తీసి చూపాను. నాకు వచ్చేదే 2 hours. 2 hours నేను ఇదంతా చేసుకోవాలంటే కష్టం కదా. సో ఆడ కట్టేస్తా నైట్ టైము. ఈడ తెచ్చి కట్టేటప్పుడు ఈడ క్లీనే ఉంటుంది, ఈడంతా ఏమి ఉండదు బ్యాడ్గా. నేను ఆవులు కట్టేది ఆడ నైట్ టైం కట్టేస్తా అన్నమాట. అక్కడ సైడ్ నైట్ ఎంత ఎండ ఉండదు కదా, జర గాలి కడతా అన్నట్టు. అండ్ ఇక్కడ జర చల్లగా ఉంటుంది, డే టైం ఎండ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెడతా అన్నట్టు.
ఇది నేను మా పొలంలో సొప్ప వేసారు ఈ ఇయర్ వేసారు. సన్నం ఉంటుంది జర సొప్ప, ఇది డైలీ వేస్తా, అది మంచిగా తింటది, దానికి ఇది మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది కాకుండా నేను వేరే విలేజ్ నుంచి, సిటీ నుంచి దానికి తౌడు, చెన్న, గోధుమ పట్టు, పప్పుది దాన్ని పిండి, అలా మక్క పిండి అవి తీసుకొస్తా అన్నట్టు. అవి తీసుకొచ్చి దానికి ఒక 3 డబ్బా అంటే బాక్స్ లాగా అంటే ఉంటుంది, దానికి అట్లా వేసి దానికి పెడతాం. అది హెల్దీ ఫుడ్ టోటల్లీ. అది నీళ్ళలో కలిపి పెట్టాలి, చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇంట్లో ఉందా, యాక్చువల్లీ ఆల్రెడీ మిక్స్డ్ చేసేసిన ఇదంతా. ఇగో దీన్ని తౌడు అంటారు. గోధుమ పొట్టు అన్నీ ఉన్న పొట్టులు ఇక ప్రతి తీసుకొచ్చేసి ఇది దాంట్లో పెట్టేస్తే అది తినేటప్పుడు మంచిగా తింటుంది, అది కూడా తినేస్తుంది. దానికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇది తినాలని అది తింటుంది అట్లా. సో కొత్తగా పెట్టుకున్న వాళ్ళ ఇష్టం, గడ్డి వేయచ్చు, ఇది కూడా పెట్టుకోవచ్చు, బయట తింపవచ్చు. ఇక మాకు బయట తింపడం, ఇది చాలా హెల్దీ ఫుడ్. ఎలా అంటే చాలా కాస్ట్లీ అని చెప్పొచ్చు, పైసలు పెట్టాలని చెప్తలేను, కాస్ట్లీ. ఇది పెడితే జర హెల్దీగా ఉంటుంది, తింటుంది, పాలు కూడా ఇస్తుంది మంచిగా. పాలు అది మా ఇంటికే సరిపోతుంది, మేము ఇది తింటే కానీ మంచిగా దాన్ని కూడా గట్టిగా ఉంటుంది. ఇది ఇప్పుడు తొందరగా పెట్టేసేయాలి, లేకపోతే అవి జర కోతిగా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను పెట్టేస్తే నాకే ఈజీ, ఎందుకంటే ఇది మళ్ళీ అది వచ్చి ఆట ఆడిస్తుంది, మళ్ళీ దాని మొహం దగ్గర వేస్తే అది మూతి దింపుతుంది, తినేది మొత్తం నా పై మీద పడుతుంది. అందుకే యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఇవి 3 గంపలు వేసిన, 3 గంపలు వేసిన. ఇది దాని మీద పెట్టేసి 3 గంపలు వేసిన, ఇది ఒక లాస్ట్ గంప. లాస్ట్ అంటే తింటది కానీ ఇలా సరిపోయేంత వేస్తున్నాం అన్నట్టు. చిన్నగా వేసినాం ఫస్ట్, ఇది చాలా చిన్నగా ఉంది, మాకు ఇంకా పెద్దగా ఉండాలనిపిస్తుంటున్నా కానీ అయితే లేదు. సర్లే, ఇప్పుడు ఫస్ట్ అప్పుడు ఒక 5 ఉండే, ఇప్పుడు 7 అయినాయి, చిన్నదాన్ని బట్టి 7 అయినాయి. ఇప్పుడు ఇది జర పెద్దగా చేసుకోవాలి, ఇది మేము పెద్దగా చేసుకోవాలి. యాక్చువల్లీ అప్పుడు అంత ఐడియాతో చేయలేను, నేను వేరే రోజు చూసినాక నాకు అర్థమైంది. అంటే దగ్గర మూతి దగ్గర కట్టుకోవద్దు, దూరం ముంగట స్ట్రేట్ కట్టుకోవద్దు. ఇది అపోజిట్ లో ఉండాలి, కార్నర్ ఇట్లా అపోజిట్ లో ఉంటే గానీ అవి తినడానికి ఈజీ అవుతాయి. కొట్టుకోవు, ముంగట ఉంటే ఇట్లా తింపుకుంటే ఫేస్. సరే ఫ్రెండ్స్, లేట్ అవుతుంది, సో నేను అందరికి ఇవి వేసేసి కట్టేస్తాను అందరికి. ఫస్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే అవి అందరూ విన్నరు, ఒక ముగ్గురు జర కొండి పనులు చేస్తారు, కోతి పనులు చేస్తారు. అందుకే ఫస్ట్ వేసేస్తా, తర్వాత కట్టేసి అవి తింటాయి, మనం పాలు వెండుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఏమని ఫస్ట్ మా శివని ఇప్పుతున్నా, ఇది నా ఫేవరెట్గా. ఫస్ట్ దీనికి చూడండి ఫ్రెండ్స్, పాలు పిండేటప్పుడు ఎలా ఉంటుందో, సౌండ్ కూడా మంచిగా సున్నితంగా వస్తుంది. ఇది ఇప్పుడే వదిలింది పాలు, అంటే స్టార్టింగ్లో చిన్న తాగేస్తుంది కదా, మళ్ళీ మనకి ఇయ్యదు కాబట్టి దానికి తెలుసు మనం కూడా తీసుకోవాలని. దాని పాపకు కూడా జర హెల్దీ కాదు ఎక్కువ పాలు అయితే, కాబట్టి మెల్లగా వదులుతుంది. యాక్చువల్లీ పాలు పిండేటప్పుడు ఫస్ట్ చెయ్యిని కడుక్కోవాలి, అండ్ దాన్ని తిత్తిని కడిగి పాలు పిండేటప్పుడు యాక్చువల్లీ రాదు ఎవరికైనా, ఫస్ట్ పాలు పిండడం రాదు, చెయ్యి పెయిన్ వస్తుంది, అండ్ చెయ్యి హ్యాండ్ అనేది నొప్పిలేస్తుంది. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏమనిపిస్తలేదు. ఒకసారి చూడండి, ఈరోజు చాలా తక్కువ వచ్చినాయి, బికాజ్ వీడియో తీస్తున్నాం కదా, సో దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలే, తాగేసింది. సో ఫ్రెండ్స్, ఈరోజు పాలు ఇంత వచ్చాయి. ఎప్పుడైనా ఈడ దాకా వరకు వస్తుండే, జర తగ్గినాయి, ఈడ దాకా వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు ఇంత వచ్చినాయి. సో మార్నింగ్ షెడ్యూల్ అయిపోయింది. సో థ్యాంక్ యూ, అండ్ నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, ఇంకా తొందరగా నోటిఫికేషన్ రాకోసం గంట కొట్టండి. జై శ్రీరామ్, బాయ్.